పట్టుకో. పట్టుకోలేకపోయింది. తిక్తిందా? ఏ పండు ఆడుకుంచాలి, ఇంకింట్లోకి రా. డాడీ ప్లీజ్ డాడీ కొంచెం పాడుకుంటా డాడీ. ఏమొద్దు రా, ఇంట్లోకి రా నువ్వు. డాడీ ప్లీజ్ డాడీ కొంచెం పాడుకుంటా డాడీ. ఇంకొకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళావా తోలు తీసేస్తాను. ఇంట్లో నుండు. మమ్మీ చూడు మమ్మీ, డాడీ ఆడుకోనివ్వట్లేదు. ఏంటి మీ మమ్మీ చెప్తే భయపడతానా? మాయ్ ఇంకోసారి చెప్తున్నా, వాడు బయటికి వెళ్ళి ఇంకా పిల్లలతో ఆడుకున్నాడా, నీకు వాడికి ఇద్దరికే ఉంటది. ఏంటండి పిల్లలతోనేగా ఆడుకునేది, పిల్లలు అన్నాక ఆడుకోరా? వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వాలిగా. ఏం అవసరంలా, ఆడు బయటికి వెళ్ళి ఆ గొడవలు ఈ గొడవలు ఇళ్ళ మీదకి తీసుకొస్తే నాకు ఏమా బీపీ వస్తుంది. తర్వాత ఏం జరిగిద్దో తర్వాత మీరే చూద్దరు. ఏవండి, స్కూల్లో వాళ్ళు ప్రెజర్ పెట్టి ఇంట్లో మనం ప్రెజర్ పెడితే వాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడండి. ఇలా 4 గోడల మధ్య బంధిస్తే వాడికి ఏం తెలుస్తుందండి? అలా కాదమ్మాయి, వాళ్ళు అలా బయటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత మనం ఫేస్ చేయాలమ్మాయి. నువ్వు చెప్పింది కూడా నిజమే, బయటికి వెళ్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కాకపోతే మన పిల్లలు మన చెంతనుంటేనే మనకి ఏ భయం ఉండదు. నేనా ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటాను, మీరా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు. ఆ ఫోన్ కొంతసేపు అయినా పక్కన పెట్టి వాడితో ఆడుకోరు, వాడినా పిల్లలతో వెళ్ళి కలవనివ్వరు. ఇలా చేసే పాపం మన సుధా వాళ్ళ అబ్బాయికి మతి స్థిమితం లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పటికీ వాళ్ళ అమ్మా నాన్న తిరగని గుడి లేదు, హాస్పిటల్ లేదు. ఇంకా ఆ బాబుకి నయం అవ్వలేదండి. అలా మనం కూడా వాడిని బంధించి బాధ పెట్టకూడదండి. వాడికి స్వేచ్ఛనిద్దామండి, అప్పుడే వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు. నలుగురితో ఉంటే 4 విషయాలు తెలుస్తాయి. నిజమే పండు, లే ఆడుకుందాం బయటికి వెళ్ళి. అవునా, పదా ఆడుకుందాం. దయచేసి పిల్లల్ని మొబైల్ ఫోన్లకి, టీవీలకు అంకితం చెయ్యొద్దు. వాళ్ళని స్వేచ్ఛగా ఆడుకోనిద్దాం, ఆరోగ్యంగా ఉండనిద్దాం. థ్యాంక్ యూ ఆల్.